ట్రీ సెట్ చేస్తున్నానండి మా ఇంట్లో ఎలా చేస్తాను అనేది మీకు అందరికీ చూపిస్తాను. ఇలా నేను ఆల్రెడీ బాక్స్ ఓపెన్ చేసేసానండి. ఓపెన్ చేశాక ఇలా ఉంటుంది. ఇది వచ్చి మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చి ట్రీ స్టాండ్ అండి. ఇలా 3 సైడ్స్ వస్తాయి. నేను సెట్ చేసి కూడా మీకు చూపిస్తాను, అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఏమేమి ఉన్నాయో చూపిద్దామని తీసాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇలా ఇది మధ్యలో పోల్ అనమాట. పోల్ దానికి స్టాండ్కి గుచ్చుతాము. అండ్ ఇలా కలర్ కోడ్స్ చేస్తారు చూడండి. బ్లూ అండ్ ఇక్కడ గ్రీన్, ఇది బ్లాక్ అండ్ రెడ్. ఇలా కలర్ కోడింగ్ ఇస్తాడనమాట. ఆ కలర్ కోడింగ్ బట్టి మనకి ఇందులో ఇవి బ్రాంచెస్ పెట్టుకోవడానికి వీలుగా కలర్స్ దీనికి కూడా మ్యాచింగ్ ఇస్తాడు. సో మనం దాన్ని బట్టి ఏ కలర్లో అయితే మ్యాచ్ ఇచ్చాడో ఆ కలర్ని చేసుకోవడమే. నేను దీనికి కూడా ఎలా మ్యాచ్ చేయాలి అనేది నేను పెట్టేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొంచెం పెద్దదే అండి. మీరు సెట్ చేశాక నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది కొంచెం పని ఉంటుంది, ఎందుకంటే మనకి బుషీగా కనిపించాలి అంటే ట్రీ మనం ప్రతి లీఫ్ని ఇలా మనం అంటే ప్యాక్ చేసినప్పుడు అవి వంగిపోయి వస్తాయి కదా. ఇప్పుడు ఇది ఒక్కసారి కొనుక్కుంటే మనం ఇయర్లీ పెడుతూనే ఉంటాం. మనం మళ్ళీ ఇయర్లీ పెట్టినప్పుడు ప్యాకేజీలో పెట్టేసినప్పుడు లీవ్స్ అన్నీ ఇలా ముడుచుకుంటాయి అన్నమాట. అంటే మనం ప్యాక్ చేసినప్పుడు మడత పడుతూ ఉంటాయి కదా. లీవ్స్ అన్నీ మనం ఇలా స్ట్రైట్ చేసుకుంటాం అన్నమాట. సో కొంచెం టైం పడుతుంది. మనం ట్రీ సెట్ చేసేసుకున్న తర్వాత లీవ్స్ని నీట్గా చేసుకుంటే చాలా బుషీగా కనిపిస్తుంది మనకనమాట. నేను అన్నీ ఏ పార్ట్స్ అయితే ఉన్నాయో అన్నీ ఒకసారి కింద పెట్టేసి మీకు క్లియర్గా ఏమేమి వచ్చినాయో చూపించేస్తాను. ఓకేనా? సో నేను అన్ని పీసెస్ రెడీగా పెట్టేసుకున్నానండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది స్టాండ్ అండ్ ఇవి 2 పోల్స్ అనమాట. స్టాండ్ ఫస్ట్ పెట్టి ఈ 2 పోల్స్ పెట్టాలి. తర్వాత వాటికి కలర్స్ కనిపిస్తున్నాయి చూడండి. రెడ్, బ్లూ, గ్రీన్, బ్లాక్, వైట్ అండ్ పర్పుల్ అండ్ ఎల్లో. 8 ఆ కలర్స్ ఎండ్ ఆఫ్ ద ప్లాంట్కి ఇస్తాడు. చూసారా ఇక్కడ మీకు వైట్ కనిపిస్తుంది, అలా ఇస్తాడనమాట. సో మీరు ఏ కలర్కి ఆ కలర్ బ్రాంచెస్ తీసేసుకుని పెట్టేసుకోవాలి. నేను అన్నీ విడివిడిగా పెట్టేసుకున్నాను. చూడండి 7 కలర్స్ మొత్తం, 7 కలర్స్ వస్తాయి మొత్తం. అండ్ ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇటు చివరిది పోల్ పక్కది, అది టాపెస్ట్ పాట్ అనమాట. ట్రీకి టాప్ పెట్టాలి. సో నేను సెట్ చేసి చూపించేస్తాను ట్రీ. రండి చూడండి. 1 రౌండ్ సెట్ చేశానండి. పింక్ కలరు మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. జస్ట్ ఇలా అన్ని దాంట్లోనూ మనం పెట్టేసుకుంటాము. ఇప్పుడు చూస్తే నేను ఇందాక మీకు చెప్పాను కదా, ఈ లీవ్స్ అనేవి ఇలా క్లోజ్ అయిపోతాయి. సో వాటిని ఇలా స్ట్రైట్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్ చేసుకుని సెట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇటువైపు అన్నీ అరేంజ్ చేశాను. ఇటువైపు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇలా క్లోజ్ అయిపోయాయి. మనం ఇలా లీవ్స్ని ఇలా అంటే మనం డెకరేట్ చేసినప్పుడు చాలా బుషీగా న్యాచురల్గా కనిపించాలి మనకి ట్రీ. సో మనం ఎంత ఇలా నీట్గా చేసుకుంటే మనకు అంత బుషీగా కనిపిస్తుంది అనమాట. చూసారా ఇక్కడ అరేంజ్ చేసింది ఒకలా ఉంది, మీకు ఇక్కడ క్లోజ్ అయిపోయింది ఒకలా ఉంది. ఇదంతా క్లోజ్ అయిపోయింది ఇలా. ఇది మనం ఏంటంటే బుషీగా చేసాం ఇలా స్ప్రెడ్ చేసి. సో ప్రతి లీఫ్ని అలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా చేస్తాను చూడండి, మీకు తెలుస్తుంది. ఇది ఈజీగా బెండబుల్ వైరే అండి. సో ఈజీగా మీరు ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు. ఈజీగా మనం ఎలా పెడితే అలా ఉంటుందన్నమాట. మనం డెకరేట్ చేసినప్పుడు కూడా మనం డెకరేషన్ పెట్టి అవి పడిపోకుండా ఉండడానికి మనం ఇలా చేస్తే
ఇలా ఉంచితే ఇప్పుడు ఇక్కడ డెకరేషన్ పెట్టామనుకోండి, జస్ట్ దీన్ని ఇలా పైకి ఇలా ఉంచుకుంటే ఇంకా డెకరేషన్ పడకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది చాలా బెండబుల్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇలా మీరు మొత్తం మీకు ఎటు కావాలంటే అటు మీకు ట్రీ పెట్టుకున్న తర్వాత మీరు చేసుకుంటే చాలా ఈజీ అండి. ఎందుకంటే మీకు ఎక్కడెక్కడైతే మంచిగా కనిపించట్లేదు అని మీరు అనుకున్నారో దాన్ని బుషియర్ ఏరియా కింద బుష్ కింద తీసుకోవడానికి బాగుంటుందన్నమాట. మీరు ఎలానో హాఫ్ ట్రీ మనకి గోడకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను పెట్టేది ఓన్లీ హాఫ్ పక్క కనిపిస్తుంది కాబట్టి ఆ హాఫ్ పక్కే చేస్తాను నేను ఎప్పుడు. సో మీకు తర్వాత నెక్స్ట్ కలర్ నేను ఎలా పెడతానో ఒకసారి క్లోజప్లో చూపిస్తాను, చూడండి. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ పెట్టేశాను. నెక్స్ట్ ఇది పెడతాను. చూసారు కదా, ఇక్కడ ఎల్లో కలర్ అండ్ ఎల్లో స్టిక్కర్ ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు, అన్నిటికి ఇస్తారు. నేను ఎల్లో కలర్ పెట్టి చూపిస్తాను. ఇలా అన్నిటికి ఇక్కడ స్టిక్కర్ ఇచ్చారు చూడండి. ఇక్కడేమో పెయింట్ వేశారు. సో ఎల్లో మనం పెట్టుకోవడమే. జస్ట్ ఈ హుక్ని తీసుకెళ్ళి ఇలా లోపలికి పెట్టుకోవడమే. ఇలా ఎల్లో బ్రాంచెస్ అన్నీ నెక్స్ట్ ఇది పెడుతున్నాను చూడండి. అలా నెక్స్ట్ ఇటుపక్క బ్రాంచ్ పెడతాను. ఇలా అంతే అండి. జస్ట్ అలా కలర్ మ్యాచింగ్ చేసుకొని ట్రీ ఫిల్ చేసుకోవాలి అంతే. నేను ట్రీ ఫిల్ చేశాక మళ్ళీ మీకు ఇంకోసారి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలా ఎడ్జ్ ఆఫ్ ద బ్రాంచ్కి మనం ఇలా తగిలించి దీన్ని ఇలా కొంచెం పైకి అనుకుంటే అది ఇంకా కింద పడకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ ఐషి డెకరేట్ చేస్తున్నారు చూడండి. ఐషి నువ్వు తగిలించమ్మా వైట్ది. వెరీ హై, ఇట్స్ వెరీ హై ఫర్ యూ. ఇట్స్ ఓకే, మమ్మీ చేస్తుందిలే. నువ్వు కింద నీకు ఎక్కడ అందితే అక్కడ పెట్టినానా. ఇక్కడ నేను చేస్తాను. వదిలే, నేను తీస్తాలే. ఇంకో ఇలా పట్టుకొని ఓకే, నేను హెల్ప్ చేయట్లేదమ్మా. జస్ట్ ఐఎమ్ రికార్డింగ్. ఇక్కడ ఎంటీగా ఉంది ఐషి. దిస్ సైడ్ ఇక్కడ ఓకే, ఎంటీ ఉన్న చోట పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. నీకు అందుతుందా హయ్యర్? మరి మమ్మీ పెడుతుందిలే. ఎంటీగా ఉన్న చోట పెట్టండి అమ్మా. అన్నీ ఒకే చోట పెడితే క్రౌడెడ్ అయిపోతుంది ట్రీ. యా, దట్ సైడ్ పెట్టు. ఓకే ఆయుషి, ఇటు సైడ్ పెట్టమ్మా. ఇటు ఎంటీ ఉంది. Done, Arushi? No, I have one piece. It's broken. Do you need some help? Yes, please. I think we ate it.
ఈ స్టిక్కర్స్ తెచ్చానండి, మేరీ క్రిస్మస్ స్టిక్కర్స్ చూసారు కదా, ఇవి కూడా హ్యాంగ్ చేసేస్తాము. Mommy, It's that. It's stickers. It says Merry Christmas అమ్మా. It's happy birthday. హ్యాపీ బర్త్డే కాదు, క్రిస్మస్ వస్తుంది కదా, మనం క్రిస్మస్ ట్రీ సెట్ చేసుకుంటున్నామా. శాంతా బ్రింగ్ ప్రెజెంట్స్. ఎస్, అండ్ హ్యాంగ్ చేసుకుందాం. నేను టై చేసి ఇస్తాను. మమ్మీ విల్ టై ఇట్ అప్ అండ్ యూ కెన్ హ్యాంగ్ చేయండి ట్రీకి, ఓకేనా. Cousins, baby, your cousins are coming. My cousins, her cousins are coming. Baby cousins. Now kiss my wiki. You wiki cousins are coming, okay? Kiss no baby cousins or wiki cousins. Baby, it's your wiki. Hacha baby. This one. It's not fitting. You see, okay? Baby, in a minute. I'm not a baby. Yes, you baby. I'm not a baby. ఇక్కడ నేను ఓవరాల్ వ్యూ చూపిస్తున్నానండి. అంతా డెకరేట్ చేసేసాక స్టార్ అండ్ మేరీ క్రిస్మస్ సైన్ యాడ్ చేశాను పైన. ఇది నైట్ లైట్స్ ఆన్ చేశాక వ్యూ అనమాట. జస్ట్ డిఫరెంట్ వ్యూస్ చూపిస్తున్నాను ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.